చిత్తూరు జిల్లాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు నింపిపెట్టిన విషయం తెలిసిందే. దీనిపైన ఇటు ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని గూడూరు వద్ద ఉన్న క్లాక్ టవర్ వద్ద స్థానిక ఎమ్మెల్యే ఇటు పాసం సునీల్ కుమార్, అదేవిధంగా సులూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ, మాజీ ఎమ్మెల్యే పరసారత్నం వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఇక్కడ భారీ స్థాయిలో ఆందోళన చేపట్టారు. ఎవరైతే ఈ యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నింపిపెట్టారో వాళ్ళని కఠినంగా శిక్షాలని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళు ఇటు నినాదాలు చేస్తూ ర్యాలీ చేశారని చెప్పుకోవచ్చు. ఏ ధైర్యంతో అంబేద్కర్ విగ్రహాన్ని నింపిపెట్టారో అర్థం కావడం లేదని చెప్పి ఇటు పాసం సునీల్ కుమార్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో 56,000 మంది దళితులపై అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు. కల్తీ మద్యం తాగి చనిపోయిన వారిలో ఎక్కువ సంఖ్య దళితులే ఉన్నారన్నారు. దళిత వాడలను ఎమ్మెల్యేలు సందర్శించాలన్న ప్రతిపాదనను పెట్టింది చంద్రబాబు అని గుర్తు చేశారు. వైసీపీ హయాంలో అన్ని కులాల కార్పొరేషన్లను నిర్వహించేశారని ఎద్దేవా చేశారు. వైసీపీ హయాంలో దళితులపై అక్రమ కేసులు బనాయించారని చెప్పి ఈ సందర్భంగా ఇటు ఎమ్మెల్యే పాసం సునీలు, ఇంకొక ఎమ్మెల్యే విజయశ్రీ, మాజీ ఎమ్మెల్యే పరసారత్నం కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదేమైనా కానీ ఇటు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఎవరైతే తగలబెట్టారో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని, తీసుకునే వరకు ఈ యొక్క నిరసన వ్యక్తం చేస్తామని చెప్పి ఇటు ఎమ్మెల్యే చెప్పడం జరిగింది. మన నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం కాల్చడం గురించి మాట్లాడడం నిజంగా చాలా దురదృష్టకరం. మనందరికీ తెలుసు, మన రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన బాటలోనే రాష్ట్ర ప్రజలందరూ కూడా నడుస్తారు. ముఖ్యంగా దళిత వాడలందరూ కూడా ఆయన ఒక దైవంలాగా భావిస్తూ ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాలు ప్రతి గ్రామంలో, అలాగే ఆయన పుస్తకాలు ప్రతి స్కూల్లో ఉంటున్నాయంటే రేపు వచ్చే తరాలు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆదేశంగా తీసుకొని ముందుకు నడవాలని కోరుకున్నాం. కాబట్టి ఈరోజు విగ్రహాన్ని మనము ప్రతిష్ఠించడం జరిగింది. అలాంటి విగ్రహాన్ని వాళ్ళు కాల్చేయడమే కాకుండా దాన్ని కూటమి ప్రభుత్వం మీద నెట్టడానికి అన్ని ప్రయత్నాలు కూడా చేయడం జరిగింది. అర్ధరాత్రి 2 గంటలకు వెళ్ళి ఆ విగ్రహాన్ని కాల్చడమే కాకుండా అక్కడ సీసీ ఫుటేజ్ ఆధారంగా తీసుకొని అలాగే కాల్ డేటా ఆధారంగా తీసుకొని ఈరోజు పోలీసులు వాళ్ళని శిక్షించడం జరిగింది. వాళ్ళని పోలీస్ స్టేషన్ లో పెట్టడం జరిగింది. అదే అక్కడ సీసీ ఫుటేజ్ లేకపోయినా లేదా ఆధారాలు దొరకకపోయినా వాళ్ళు కూటమి ప్రభుత్వం మీద నెట్టడానికి ఏమాత్రం కూడా ఆలోచించట్లేదు. ఇలాంటిది యథా రాజా తదా ప్రజ అంటారు. రాజు ఎలా వెళ్తే వెనుకున్న ప్రజలు కూడా అదే వెళ్తారు అనడానికి ఇదే నిదర్శనం. గతంలో మీరు చూశారు బాబాయి గొడ్డలి పోటు గురించి, గుండె పోటు అన్నారు. తర్వాత ఆధారాలు దొరికిన తర్వాత నారావారి రక్త చరిత్ర అని ప్రజల్లోకి తీసుకెళ్లారు. నిజంగా అలా జరుగుతుంటే మీ బాబాయి సొంత చిన్నాయనే కదా, 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. నిజంగా అలా జరుగుంటే ఆధారాలు చూపించండి. చూపించి ఇలా నిజంగా నారావారి వాళ్ళు ఇలా చేశారు అని ఆధారాలతో మీరు నిరూపించాల్సింది. ఈరోజు ఆధారాలు లేవు. ప్రజలు మనం ఏం చెప్తే అది నమ్ముతారు అని ఒకే ఒక్క దీంతో వాళ్ళు ముందుకెళ్తున్నారు. ఇప్పటికి కూడా వైసీపీ నాయకులు ఏమాత్రం కూడా మారలేదు, ఇంకా కూడా అదే చేస్తున్నారు. వాళ్ళు చేసిందే తప్పు. మళ్ళీ కూటమి ప్రభుత్వ నాయకులే ఈ విగ్రహాన్ని కాల్చారని అబద్ధ ప్రచారాలు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఇకనైనా వైసీపీ ప్రభుత్వం వాళ్ళు ఇంకా మారుతారనుకోవడం కూడా మన అవివేకం. ఎందుకంటే వాళ్ళు ఇంకా అది వాళ్ళ డిఎన్ఏలోనే ఉంది కాబట్టి వాళ్ళు ఇంకా మారరు. గత ప్రభుత్వ నాయకులు ఆడవాళ్ళని కించపరిచినా పట్టించుకోరు, లేదా ఏదైనా తప్పు చేసినా సరే వాళ్ళని పరామర్శించడానికి జనాల్ని వేసుకొని జనాల్ని తొక్కుకుంటూ వాళ్ళ తలలు కూడా తొక్కుకుంటూ ముందుకెళ్లిన పరిస్థితులు మనం చూసాం. గతంలో మనం చూస్తే సుబ్రహ్మణ్యం గారిని హత్య చేసి డోర్ డెలివరీ చేసిన పరిస్థితులు మనం చూసాం. ఒక డాక్టర్ని మాస్కులు అడిగిన దానికి ఒక దళిత నాయకుడు కాబట్టి, ఒక దళిత డాక్టర్ కాబట్టి అతన్ని ఎంతో చిత్రహింసలు చేసి ఈరోజు చంపేస్తున్న పరిస్థితులు మనం చూసాం. వీళ్ళ దళితులకి సహాయపడేది లేదా వీళ్ళ దళితులకు అండగా ఉండేది ప్రజలందరూ కూడా గమనించాలి. మన పవన్ కళ్యాణ్ గారి దయ వల్ల ఈరోజు ఎన్ఆర్జీఎస్ వల్ల అక్కడ ఎస్సీ ఎస్టీ కాలనీలే మేము ముందుగా తీసుకొని అవన్నీ కూడా ఈరోజు రోడ్లు వేసిన పరిస్థితులు మనం చూస్తున్నాం. అలాగే ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు శాంక్షన్ కోసం, ఇళ్ల స్థలాల కోసం, రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం ఈరోజు ఎమ్మెల్యేస్ అందరూ కూడా గొంతు విప్పి వాళ్ళ కష్టాలు, వాళ్ళ ప్రజల సమస్యల గురించి ఈరోజు అసెంబ్లీలో మాట్లాడిన పరిస్థితులు మనం చూసాం. గత గవర్నమెంట్ లో దాదాపు మన ఎస్సీల పైన 56,000 మంది పైన కేసులు పెట్టిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందని చెప్పి మీకు గుర్తు చేస్తున్నా. మీకు తెలియదేమో
ఏంది అంటారేమో 56,000 మందిని పైన కేసులు పెట్టిన ఘనత గత గవర్నమెంట్ అని చెప్పి ఒక్కసారి మీకు గుర్తు చేస్తున్నా. అట్లాగే 192 మంది దళితుల్ని చంపినటువంటి గవర్నమెంట్ ఏదన్నా ఉంటే ఆ గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అని చెప్పి ఒకసారి మీకు అంతా కూడా గుర్తు చేస్తున్నా. అట్లాగే మందు తాగేవాళ్ళు దాదాపు 60-70 మంది చనిపోయారు. దాంట్లో దళితులే ఎక్కువ మంది ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తున్నా. కల్తీ మందు తయారు చేసేది మీరు, చంపేసింది మీరు చంపేసి ఈరోజు నీతిగా నిజాయితీగా మాట్లాడుతున్నారంటే అన్యాయం. మీరు అంబేద్కర్ బొమ్మకి మీరు మీ ప్రియురాలు నిప్పు అంటించి అది ఎన్డీఏ పైన మీరు పూస్తే అక్కడ నుండి సీసీ కెమెరాలు చెప్తున్నా. సీసీ కెమెరాలు లేకపోతే అందరూ వాళ్ళ సోషల్ మీడియా ఎక్కువ ఉంది, వాళ్ళు ఏం చేస్తే నమ్మేవాళ్ళు. సీసీ కెమెరాలో చూసిన తర్వాత మొత్తం ఆయన ప్రియురాలు ఇద్దరు కలిపి ఈ కార్యక్రమాన్ని చేసిన విషయం కూడా బయటకు వచ్చిందని చెప్పి ఒకసారి మీకు అందరూ కూడా గుర్తు చేస్తున్నా. గతంలో చంద్రబాబు నాయుడు గారు దళిత తేజం తెలుగుదేశం అనేటువంటి కార్యక్రమాన్ని పెట్టిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా. దళితులకి ప్రతి ఎమ్మెల్యే కులాలకి సంబంధం లేకుండా ఏ ఎమ్మెల్యే అయినా సరే ఖచ్చితంగా దళిత వాళ్ళు సందర్శించాలంటే నియమ నిబంధనలు పెట్టినటువంటి ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ధైర్యంగా చెప్తున్నాం. మేము ఈరోజు చెప్తాను. ఆ రోజు మేము వెళ్ళాం. ఆ రోజు గతంలో నేను ఎమ్మెల్యేని ప్రతి దళిత వాడికి వెళ్ళా. గూడూరు నియోజకవర్గంలో మ్యాక్సిమం 70% దళిత వాళ్ళలో సిమెంట్ రోడ్లు వేసినటువంటి ఘనత కూడా తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా మీ అందరూ ఒకసారి మీకు గుర్తు చేస్తున్నా. అలాగే మీకు గుర్తుందో గుర్తులేదో గత గవర్నమెంట్లో ఎస్సీలు కానీ బీసీలు కానీ ఎస్టీలు కానీ మైనార్టీలు కానీ మనకి లోన్లు ఇచ్చేవాళ్ళు. ఈ గవర్నమెంట్లో అంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఒక్కరికైనా ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ వచ్చాయని అడుగుతున్నా. చెప్పండి, న్యాయం చెప్పండి. ఒక్కరికి రాలా. మాకు సమస్య అంటూ మా దృష్టికి వస్తే మేము ఖచ్చితంగా చేసేవాళ్ళమే. ఎవరు ఆయన చెప్పాలా ఈయనకి చెప్పాలనేటువంటి పరిస్థితి మా దగ్గర అయితే లేదని చెప్పి తెలియజేస్తున్నాం. ఆ పార్టీలో పనిచేసే దళితులు కూడా నాయన బాబు పార్టీలు శాశ్వతం కాదు, ఆయన శాశ్వతం. నేను మళ్ళీ చెప్తున్నా, మాకు పార్టీలు శాశ్వతం కాదు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు శాశ్వతం అని చెప్పి తెలియజేస్తున్నా. ఆ మహానుభావుడే లేకపోతే, ఆ మంచి మనిషి లేకపోతే, ఆ మహాత్ముడే లేకపోతే మాకు రిజర్వేషన్లు వచ్చేవి కాదు, మేము ఎమ్మెల్యేలుగా పోటీ చేసేవాళ్ళం కాదు, మీ అందరి దయ వల్ల గెలిచేవాళ్ళం కాదని చెప్పి నేను మళ్ళీ తెలియజేస్తున్నా.